టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోవాలి, ఓటీటీ డబ్బులు వెంటనే వచ్చేయాలి, ఏది ఎలా ఉన్నా మేం మాత్రం సేఫ్ అయిపోవాలి. ఇది మేకర్స్ తీరు. ఇంకేం మీరైనా సేఫ్గా ఉండేది, మేము ఉండొద్దా అంటూ అసలు థియేటర్స్ వైపే చూడడం మానేశారు ఆడియన్స్. దీంతో అసలు ఈ దుస్థితికి కారణం ఎవరంటూ హాట్ డిస్కషన్స్కి తెర తీస్తుందట తెలుగు సినీ ఇండస్ట్రీ. ఆడియన్స్ థియేటర్కే ఎందుకు రావట్లేదు? ఇదే ఇప్పుడు అంతు చిక్కని బేతాళ ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినా కూడా తెలియనట్టు నటించడమే ఇక్కడ మ్యాజిక్. ట్రెండ్ మారిపోయి అరచేతిలోకి వరల్డ్ సినిమా వచ్చేసి ఓటీటీలు నెలకో సినిమా వదులుతుంటే ఎవరు మాత్రం వందలకు వందలు సమర్పించుకుంటారు? వాస్తవానికి కోవిడ్ నుంచే సినిమాకి ఈ దుస్థితి దాపురించింది. జనాలు థియేటర్కి రాకపోవడం, ఇక అదే టైంలో ఫ్యాన్సీ రేట్లతో ఓటీటీలు అట్రాక్ట్ చేయడంతో అదే ప్రసాదం అంటూ వచ్చిన ప్రతి సినిమాకి ఓటీటీ డీల్ని సెట్ చేసుకోవడం మొదలుపెట్టారు మేకర్స్. కానీ వచ్చే రోజుల్లో ఓటీటీలు థియేటర్లని ముంచేస్తాయని మాత్రం పసిగట్టలేకపోయారు. పైపెచ్చు మాకు మరింత కావాలి అంటూ టికెట్ల రేట్లు అమాంతం పెంచేశారు మేకర్స్. వాస్తవానికి స్టార్ క్యాస్ట్తో వచ్చే సినిమాలు ఓకే, టాక్ బాగుందంటే మీడియం రేంజ్ సినిమాలు కూడా గట్టెక్కిపోతాయి. ఎటూ నలిగిపోయేది చిన్న సినిమాలే. ఈ వారం విడుదలైన సుందరకాండ లేటెస్ట్ ఉదాహరణ. ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది, ఫన్ బాగా వర్కౌట్ అయిందన్నారు. తీరా చూస్తే థియేటర్లలో జనం లేరు. ఈ వారం వచ్చిన ప్రతి సినిమాది ఇదే సిచ్యువేషన్. పరదా దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి మంచి సినిమా తీసాం చూడండి అంటూ ఏడిస్తే మంచి సినిమా తీసినా జనాలు ఎందుకు రావడం లేదంటూ చెప్పుతో కొట్టుకున్నాడు బార్బరిక్ డైరెక్టర్. ఏది ఏమైనా మేకర్స్ ఓటీటీ ఇచ్చే డబ్బులకి ఆశపడకుండా కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేసి మంచి సినిమాని థియేటర్లో ఎక్కువ రోజులు ఉంచగలిగేలా చేస్తే మళ్లీ ఆడియన్స్ థియేటర్ మొహం చూసే ఛాన్స్ కొంచెమైనా ఉంది. కాదు కూడదంటూ వచ్చిన రెండో రోజే ఓటీటీలో వదిలితే మాత్రం థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్స్ కావడం పక్కా. For more videos like this, subscribe Big TV channel.